ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. నా దేవుడు ఎప్పుడూ మనల్ని దీవిస్తూనే ఉంటాడు. నాకు తెలిసి తండ్రి అయిన దేవుడు పలికినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుంటుంటే, ద వెరీ ఫస్ట్ వర్డ్స్ దట్ హీ ఎవర్ స్పోక్ టు హ్యుమానిటీ, మానవ జాతితో దేవుడు మాట్లాడినటువంటి ఒక మొట్టమొదటి మాట ఆశీర్వాదం. దేవుడు వారిని ఆశీర్వదించాను అని ఉంటుంది కదా. ఆదాము అవ్వలైనటువంటి వారిని, లేక దేవుడు తాను చేసినటువంటి ఒక నరులను ఆశీర్వదించి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, ఈ భూమిని మీరు లోపరుచుకోనండి, ఈ భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడిగా ఉండినప్పుడు ఆయన అనేక మందికి అనేకమైన అద్భుతములు చేస్తున్నాడు. వాటిల్లో ఒకటి నేనేమంటానంటే, చిన్న బిడ్డలైనటువంటి వారిని తీసుకొని ఎత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను అన్నమాట ఉంటుంది. వారిని ఆశీర్వదించాను. నా యేసయ్య కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్. దేవుడు మనలను దీవించాలని కోరుతున్నప్పుడు నేను కూడా దీవెనే పలకాలి, కానీ మరి ఒక మాట నేను ఎందుకు పలుకుతాను? అందున నా ఈ ప్రోగ్రాం సత్యమైన సువార్త, ఈ సత్య సువార్త. సో న్యాచురల్లీ నేను సత్య సువార్తనే పలుకుతున్నా. సత్యం ఏంటంటే, మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మిమ్మల్ని కోరుకొని ఉన్నాడు. మీరెవరైనా కానివ్వండి, ఈరోజున ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, ఒకవేళ నా మాట వింటున్న మీరు క్రైస్తవులు కానీ ఇతరులై ఉండి ఉండవచ్చు, డజంట్ మ్యాటర్. కానీ ఈరోజు నా ద్వారా దేవుడు పలికిస్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. మీ మీద ఆశీర్వాదాన్నే దేవుడు పలికి ఉన్నాడు. ఒకానొక సమయంలో ఒక ప్రవక్త ఇశ్రాయేలీ లేనటువంటి వారిని దూషించాలని చెప్పేసి రాజుగారి చేత అపాయింట్ చేయబడి ఉన్నాడు. రాజుగారు ఆ ప్రవక్తకి కాస్త కానుక కూడా ఇస్తానని చెప్పాడు. కాస్తేంటి, కావలసినంత కానుక ఇస్తానన్నాడు. తను కోరింది ఇస్తాననేటువంటి రీతిగా ఆ రాజుగారు చెప్పి ఉన్నాడు. ప్రవక్త నోరు తెరిచి శపించాలని అనుకుంటాడు. వాడిని దూషించాలి, వాడిని శపించాలి, వాళ్ళు నాశనం అయిపోవా, వీళ్ళ బ్రతుకులు నాశనం అయిపోవా అని చెప్పేసి తిట్టాలని అని అనుకుంటాడు. కానీ తీరా నోరు తెరిచేసరికి శపించడానికి బదులుగా ఆశీర్వాదం మాటలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఈ రాజుగారు ఆయన కోపడుతుంటాడు, ఏమయ్యా, నా దగ్గర నువ్వు జీతం తీసుకొని కానుక తీసుకొని వాళ్ళని శపించడానికని నిన్ను తీసుకొచ్చి నేను పెడితే నీ నోటి మాట చల్లకుండా నువ్వు శపిస్తామని చెప్పేసి, నువ్వు శపిస్తే కనుక ఆ మాట వాళ్ళకి జరుగుతుందని చెప్పేసి నిన్ను తీసుకొచ్చి శపించమంటే ఇన్నిసార్లు నువ్వు నోరు తెరిచి వాళ్ళని దీవిస్తున్నావు తప్ప శపించడం లేదేమయ్యా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, ఆశీర్వదించమని యెహోవా ఆజ్ఞ ఆయను, నేనెవరిని దాన్ని కాదనడానికి? దేవుడు హీ హ్యాస్ కమాండెడ్ మీ టు బ్లెస్ దెమ్. వాడిని దీవించమని ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేనే పాటునండి, మీరు ఒకవేళ జీతం ఇచ్చినంత మాత్రాన్ని, మీరు ముడుపులు చెల్లించినంత మాత్రాన్ని, మీరు యొక్క కానుక ఏదైనా పంపించుకొని స్పాన్సర్ చేసినంత మాత్రాన్ని నేను దూషించడానికి లేకపోతే చెప్పించుకొని ఉండడానికి నేనే పాటువాడిని. ఇది మీరు ఏం చేసినా దేవుడు నాకు ఏ విధమైన మాట ఇచ్చాడో ఆ మాటనే పలుకుతున్నాను అంటాడు ఆనాటి ప్రవక్త. ఈనాడు దేవుని యొక్క సేవకునిగా నేను కూడా అది చెప్తూ ఉన్నా. ఏమంటే, మిమ్మల్ని దీవించడమే దేవుడు నాకు ఇచ్చిన పని. మీకు ఆదరణకరమైనటువంటి ఒక మాటలు చెప్పడమే దేవుడు నాకు ఇచ్చిన పని. మిమ్మల్ని ఆశీర్వదించడమే దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక పని. మీరు ఒకవేళ ఎవరైనప్పటికైనా సరే, మీరు క్రైస్తవులు అయితేనే మిమ్మల్ని దీవిస్తానని మాత్రం నేను అనట్లేదండి. ఒకవేళ మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వర్తమానం ఏంటంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. బట్ అలా ఒక విషయం మనం తెలుసుకోవాలండి, నేను దీవించాలని అనుకుంటుంటే దేవుడు మిమ్మల్ని దీవించాలని నన్ను ఇక్కడికి పంపిస్తే, నేను ఒక దీవెన మాట మీతో పంచుకోవాలని అనుకుంటే మధ్యలో ఇంకొకడు వస్తాడు మనల్ని దీవించబడనివ్వకుండా చేయడానికి, మనల్ని ఆశీర్వదించబడనివ్వకుండా చేయడానికి, మనకి ఆటంకపరచడానికి,
మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి, కష్టాలు పాలు చేయడానికి ఉన్నాడు ఒకడు. వాడి పేరే సాతానుడు, లేక అపవాది, లేకపోతే క్రీస్తు విరోధిగా ఉండినటువంటి వాడు, ఆది ఘట్ట సర్పం అని పిలువబడినటువంటి వాడు, అపవాదిగా ఉండినటువంటి వాడు లూసిఫర్. మనకు ఒకప్పుడు ఉండినటువంటి ఒక పేరు ఏంటంటే లూసిఫర్ అని చెప్పేసి అని అంటారు. అనగా తేజో నక్షత్రం, వేకువ చుక్క అనేటువంటి రీతిగా ఒక అందమైన వ్యక్తిత్వముగా ఉండిన దేవదూతల్లో ఒకరైనటువంటి ఒక వ్యక్తిత్వం ఒకనొక సమయంలో దేవుడి యొక్క ప్రణాళిక కాకుండా తనంతట తానే అనుకొని నేను పైగా హెచ్చింపబడిపోతాను, నేను దేవుని కంటే పైగా నేను సింహాసనం వేసుకుంటాను, దేవుని కంటే హెచ్చైన స్థానంలో నేను ఉంటాను అని అనుకునేసరికి అప్పుడు దేవుడు తనలో పుట్టినటువంటి ఒక దుర్బుద్ధిని బట్టి అతన్ని నేల మీదకి నెట్టివేగా ఆ లూసిఫర్ అనేటువంటి ఒక దూతయే సాతానుడుగా మారి దేవుడు చేసిన సృష్టిని యావత్తును పాడు చేయడానికి అన్నట్టుగా ప్రయత్నం చేసి ఈ భూమి, ఈ నేల దీనిని నిరాకారంగా చేశాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక పర్ఫెక్ట్ క్రియేషన్ కనబడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. కానీ 2వ వచనంలోనికి వచ్చేసరికి దేవుడు సృజించినటువంటిది న్యాచురల్లీ మంచిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పరిపూర్ణమైనదిగా ఉండాలి, వెలుగుతో కూడినదై ఉండాలి, చక్కని సృష్టి అయి ఉండాలి. కానీ ఈ నేల, ఈ భూమి ఎలా ఉందంట? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. నిరాకారమైపోయినటువంటిది, చీకటితో కప్పబడినటువంటిది. హౌ కమ్? ఇదిగో ఈ లూసిఫర్ అనేటువంటి వాడే ఆకాశం నుండి తేజో నక్షత్రముగా నేల మీదకి నెట్టివేయబడినప్పుడు వాడు చీకటి అవడమే కాకుండా వాడు ఈ నేలను కూడా చీకటి చేసేసాడు. దేవుని యొక్క సృష్టిని పాడు చేయడానికి అన్నట్టుగా ప్రయత్నం చేశాడు. బట్ అక్కడితో ఆగలేదుగా. దేవుడు ఆ తర్వాత ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికి వెలుగు కలిగిన తర్వాత మీది జలములు, క్రింది జలములు, ఆరిన నేల, మల్ల వృక్షములు, ఫలములు, లేకపోతే జంతువులు, ప్రాణులు, జలచరములు, వీటిలన్నిటిని కూడా మరలా దేవుడు తయారు చేసి ఈ చక్కని సృష్టికి కేంద్రముగా మానవుడిని పెట్టి ఉన్నాడు, రాజుగా మానవుడిని పెట్టి ఉన్నాడు. ఆ మానవుడిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి, ఈ భూమిని నింపి దీనిని లోపరుచుకొని సేద్యపరచుకోవాలి, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పేసానంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితం జ్ఞాపకం చేస్తాను. యోబు అనేటువంటి ఆయన బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథమే ఉంది, యోబు గ్రంథం అని ఒకటి ఉంది. ఈ యోబును గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఏమని బైబిల్ గ్రంథంలో రాశాడంటే, అబ్బా యోబు అంతటి వాడు ఎవరో లేరంటండి, ఎంత నిజాయితీపరుడో, ఎంత యథార్థవర్తనుడిదో, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు, చెడుతనమును దగ్గరికి రానివ్వకుండా చేసినటువంటి వాడు, చాలా యథార్థంగా ఉండి ఉన్నాడు. 10 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు, బోళ్ళంత ఆస్తిపాస్తులను కలిగి ఉన్నాడు, కావలసినంత ఆస్తిని కలిగిన బహుధనవంతుడుగా ఉండి ఉన్నాడు. ప్రతిరోజు దేవునికి మొరపెడుతుండేవాడు, ప్రతిరోజు దేవునికి దహన బలి అర్పిస్తుండేవాడు. తను అర్పించే దహన బలిలో ఈవెన్ తన కుమారులు కుమార్తెలైనటువంటి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళ తలంపులు ఏమన్నా చెడు తలంపులు పడుతున్నాయేమో, వాళ్ళు ఏదైనా తలంపుల్లో పాపం చేసి ఉన్నారేమో అని కూడా అనుకొని ఆ పిల్లల కొరకు దహన బలిని అర్పిస్తున్నాడు. ఎంత యథార్థమైనటువంటి రీతిగా ఉండి ఉన్నాడు. ఈలోగా ఒక రోజుని ఒక సహవాసం జరుగుతోంది, ఒక కమిటీ మీటింగ్ లాగా అన్నట్టుగా దేవుడు ఉండి ఉన్నాడు, దూతలు ఉండి ఉన్నారు. ఈలోగా దూత కనుక బహుశా వీనికి యాక్సెస్ దొరికిందో ఏమో కానీ దేవుని దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మాట్లాడుతూ అంటున్నాడు. దేవుడే మాట్లాడి, దేవుడే రెచ్చగొట్టి, దేవుడే పిలిచి అంటూ ఉంటాడు, ఓ సాతానా సాతానా ఎక్కడి నుంచి వచ్చేమంటే భూమి మీద ఇటు తిరుగుతూ వచ్చానులేండి అన్నాడు. అక్కడ భూమి మీద నా సేవకుడు ఒకడు ఉన్నాడు, నన్ను సేవించేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, ప్రతిరోజు నాకు దహన బలి అర్పిస్తూ ఉంటాడు, తన బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనంను అసహించుకున్నటువంటి వాడు యోబు అనేటువంటి స్నేహితుడు, నాకు సేవకుడు. యోబుని ఎప్పుడైనా చూసావా? యోబు నీకేమైనా తారసపడ్డా అని చెప్పేసానంటే దేవుడే మొట్టమొదటి ఇంట్రడక్షన్ చేశాడు. అక్కడ మీరు చదువుకోండి జాగ్రత్తగాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుడే సాతాను గారిని రెచ్చగొట్టినట్టుగా పిలిచాడు, దేవుడే సాతానుడితో మాట్లాడుతుంటాడు, నా సేవకుడైనటువంటి యోబు భూమి మీద ఉన్నాడు చూసావా అని చెప్పేసాను. అప్పుడు యోబు మళ్ళీ మాట్లాడుతూ చూశానులేంటి నేను కూడాను,
మీ మీద పెద్ద భక్తితో అనుకుంటున్నారా? మీరు యోబు యొక్క ఇంటి చుట్టూరు కంచి వేశారు కనుక, యోబుకు కలిగిన దాన్ని అంతా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక, అందుచేత యోబు మీకు సేవలు చేసుకుంటున్నాడు. యోబు మీ యొక్క సేవకుడుగా ఉండి ఉన్నాడు. యోబు మీకు ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ యోబుకున్నటువంటి దాన్ని అంతా తీసివేయండి. ఆయన చుట్టూరు వేసిన కంచెంతా తీసివేయండి. యోబు మిమ్మల్ని విడిచిపెడతాడో లేదో అప్పుడు నేను చెప్తాను అని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించుకుందాం. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, సైతాన్ గారు చెప్పినా ఒక సత్యాన్ని చెప్పాడు వాడు. సాతానుడు చెప్పే మాటలు నేను పెద్ద పట్టించుకోను. సాతాన్ గారు చెప్పే సాక్ష్యం అసలుగే పట్టించుకోను, నాకు అక్కర్లేదు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకు. వాడు చెప్పిన దానిలో కూడా ఒక సత్యమైనటువంటి ఒక విషయం. అదేంటంటే, మీ ఇంటి చుట్టూరు దేవుడు కంచె వేసి ఉన్నాడు. మీ కలిగిన సమస్తము చుట్టూరు దేవుడు తన కంచెను వేసి ఉన్నాడు. యేసు రక్తం మీ ఇంటి మీద ఉండి అన్నది. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, యేసు రక్తము యొక్క కాపుదల మీకు మీ కుటుంబం మీద ఉండి అన్నది. మీకు కలిగినటువంటి యొక్క సమస్తం మీద దేవుడు తన యొక్క కాపుదల ఇచ్చి ఉన్నాడు. నో ఈవిల్ స్పిరిట్ కెన్ టచ్ యూ, నో డెవిల్ కెన్ టచ్ యూ, నోబడి కెన్ టచ్ యూ. ఎవ్వరు కానీ, ఏ దురాత్మ కానీ, ఏ అపవాది కానీ మిమ్మల్ని ముట్టజాలడు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మీ మీద ఉండి అన్నది. దేవుని యొక్క కాపుదల మీ మీద ఉండి ఉన్నది. హై ఫ్రెండ్స్, బహుశా ఈ రోజున మీరు చాలా నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారేమో కాదు. ఈ రోజున మీ యొక్క జీవితంలో బహుశా మీరు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారేమో కాదు. ఈ రోజుని అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నటువంటి వారుగా ఉండి ఉన్నారేమో కాదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, డోంట్ వరీ. వితౌట్ గాడ్స్ నాలెడ్జ్, దేవుని అనుమతి లేకుండా నీ దగ్గరికి ఏది రాజాలదు. దేవుడు అంటూ ఉన్నాడు ఈసారి, హే సాతానా, అదాన్ని ఏడుపు, వాడి చుట్టూరు కూడా నేను కంచి వేసినంత చేత అతను నన్ను సేవిస్తున్నాను అనుకున్నావా? సరే వెళ్ళవయ్యా, నేను ఆ కంచి తీసేసాను, వెళ్ళు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసానంటే మొత్తం తన యొక్క ఆస్తి అంతా ఒక్క రోజులో కోల్పోయిందండి. ఆస్తినంతా కోల్పోయినాడు. చివరికి తన యొక్క 10 మంది సంతానము కూడా ఒక్క ఇంట్లో వాళ్ళు ఉండి భోజనం చేస్తుంటే 4 వైపుల నుంచి గాలి వచ్చింది. ఆ గాలి ఆ బిల్డింగ్ను కూలగొట్టింది. 10 మంది బిడ్డలు ఒక్కసారి చచ్చిపోయారు. మా బాబరే, దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం. మీ ఇంటిలో బహుశా మీ యొక్క కుమారుడు, మీ యొక్క కుమార్తె మరణించినందుచేత ఈరోజున మీరు చాలా దుఃఖంలో ఉండి ఉన్నారు. ఈరోజున మీరు చాలా వేదనతో ఉండి ఉన్నారు, నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. చివరికి ఎంతవరకు వచ్చారంటే, అసలు దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉంటే నా కొడుకు ఎందుకు చచ్చిపోవాలి, ఆ దేవుడు అనేటువంటి వాడు ఉంటే కనుక నా కూతురు ఎందుకు చనిపోవాలి, ఇంత వయసు వచ్చిన తర్వాత, మంచి వయసులోనికి వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి కార్యం జరగాలి, దేవుడు అనేటువంటి వాడు ఉన్నట్టేనా అసలుకేను అని చెప్పేసి మనం చాలా రోషమైపోయి ఉన్నాం. దేవుని మీద తిరగబడినటువంటి రీతిగా ఉండి ఉన్నాం. బట్ డోంట్ వరీ, ఈరోజు నేను చెప్తున్నా, ఒక రోజు వస్తుంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకునేటువంటి రోజు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకునేటువంటి రోజు. వీ డోంట్ అండర్స్టాండ్ సమ్టైమ్స్ వై థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వే దట్ దే ఆర్ హ్యాపెనింగ్ టు అస్. మనకు జరుగుతున్నటువంటి కార్యాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థం కాదు, మనకు తెలియదు మనకి. బట్ గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఒక మంచి ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక దేవుడు మన కొరకు కలిగి ఉన్నాడు. ఆయన కలిగినటువంటి ఒక ప్రణాళిక మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. యోబు కూడా తెలియదు. ఒక్కసారే 10 మంది పిల్లలు చచ్చిపోతే ఎంత ఏడ్చుంటాడంటారు యోబు గారు. మరలా వెళ్తాడు సాతానుడు, మరలా దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి ఇసారంటాడు కదా, నువ్వు ఆయన చుట్టూరు ఉన్న కంచె తీసేసావు, కానీ అతను మాత్రం నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు చేయి చాపి అతను మొత్తు అని చెప్పేసాను అంటాడు. నువ్వు చేయి చాపి యోబును మొత్తు, నిన్ను విడిచిపెడతాడు లేదు నేను చెప్తానంటాడు. నా మటుకు నేను నా వెర్షన్గా నేను వాడవలసినటువంటి లాంగ్వేజ్గా నేను వాడవలసి వస్తే నేనంటే నువ్వు పిచ్చోడా సాతానుడా, నేను చేయి చాపితే నేను మొత్తం రా, ఇలా చేయి చాపినంటే నేను ఆశీర్వదిస్తాను రా, నేను యోబుని 2 ఆశీర్వదించడానికి నేను ప్లాన్ కలిగి ఉన్నాను, యోబును 2 దీవించడానికి నేను సంకల్పం వేసుకొని ఉన్నా, అందుకే నేను రెచ్చగొడుతున్నా, అందుకే నేను ఉసుగొలిపా. ఇదిగో నేను చేయి చాపితే మొత్తడాన్ని కాదు, విడిచిపెడుతున్నా, వెళ్ళు, నేను నిన్ను విడిచిపెడుతున్నా. ప్రాణం మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు సుమా, యోబు యొక్క ప్రాణం తీయడానికి వీల్లేదు. ఒకవేళ యోబుని ఏం చేసుకుంటావో చేసుకొని చెప్పేసానంటే అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చినటువంటి ఒక సాతానుగాడు, అక్కడి నుంచి అనుమతి తీసుకున్నట్టుగా వచ్చినటువంటి ఒక సాతానుడు ఇప్పుడు యోబును మొత్తడం మొదలుపెట్టాడు. యోబు ఒంటి నిండా కురుపులు అంటాడు, ఒంటి నిండా గడ్డలండి, భయంకరమైనటువంటి ఒక వ్యాధితో నలిగిపోతున్నాడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్లా మాట్లాడుతుంటే బహుశా దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇస్ సో సిక్, చాలా రోగగ్రస్తులు అయిపోయినారు.
ఒంటి మీదను బలహీనతతో ఉండి ఉన్నారు. ఏంటంటారు వాటిని? కాళ్ళు మీద నరాలు ఇంత పొంగిపోయినట్టుగా తయారైపోతాయి కదా, అదేదో నరాలు పొంగిపోయి చాలా నొప్పి బాధ పడుతున్నటువంటి ఒక పరిస్థితులు. ఈ రోజున బహుశా మీరు అనేకమైన వ్యాధి బలహీనతలతో ఉండి ఉన్నారు. అక్షరాల నేను చెప్పినట్టుగా మీ చర్మం పగిలిపోయినటువంటి ఒక స్థితిలో ఉండినది. చర్మం అంతా పగుళ్ళు, లోపలంతా పగుళ్ళు, ఎండి గజ్జిలాగా అన్నట్టుగా భయంకరమైనటువంటి ఒక గజ్జి కురుపులు అవి మీరు కలిగి ఉన్నారు. స్కిన్ డిసీజ్, చర్మ సంబంధించినటువంటి ఒక వ్యాధితో మీరు నలిగిపోతూ ఉన్నారు. ఎవరికి చూపించుకోవడానికి కూడా ఇష్టం లేదు, బయటికి రావడానికి కూడా మీరు ఇష్టపడడం లేదు. ఇచ్చేతనంటే మీకున్న బలహీనత అలాంటి బలహీనత. చేతులు పగిలిపోయి చర్మం అంతా పగిలిపోయి రసి కారుతున్నటువంటి ఒక రీతిలో బహుశా మీరు గోక్కుంటూ ఉన్నప్పుడు ఒక పొల్లేదన పెట్టుకొని, ఒక గరిటెలేది, ఒక దువ్వలేది పెట్టుకొని బహుశా మీ వీపి గోక్కుంటున్నటువంటి ఒక రీతిగా భయంకరమైనటువంటి ఒక పరిస్థితి. యూ స్టిల్ హ్యావ్ ఏ క్వశ్చన్. మీకు అప్పుడు ప్రశ్న ఒకటి, ఎందుకు దేవుడు ఈ వ్యాధి నాకు అనుమతినిచ్చినాడు? ఎందుకు ఈ వ్యాధి నాకు వచ్చినది? ఎందుకు నేను ఈ బలహీనతలా నలిగిపోతూ ఉన్నా? ఎందుకు ఈ వ్యాధితో నేను ఇలా కృంగిపోతున్నా? ఇది బహుశా మీరు వేసుకుంటున్నటువంటి ఒక ప్రశ్న, మీకు కలిగినటువంటి ఒక ప్రశ్న. డోంట్ వరీ. నేను ప్రకటిస్తున్న నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు. నేను చెప్తున్న ఈ దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యాన్ని చేయగలిగినటువంటి ఒక దేవుడు. ఒకవేళ నీకున్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ రోజుని నేను మాట్లాడుతున్న ప్రకారంగా ఒక కుటుంబం మీ ఇంటిలో మరణం వెంబడి మరణం జరిగి ఉన్నదేమో కదూ. ఒక్కరు కాదు, బహుశా ఇద్దరు మీ ఇంటిలో మరణించినారు, కుటుంబంలో మరణించినారు. మీరు తట్టుకోలేని స్థితిలో ఉండినారు. అది కూడా మళ్ళీ దూరంగా కాదు, దగ్గరలోనే కొన్ని రోజుల వ్యవధిలోని ఒకరు చనిపోయిన తర్వాత మరి ఒకరు చనిపోవటం జరిగింది. ఈ భయంకరమైన విషయాన్ని మీరు తట్టుకోలేకుండా ఉండి ఉన్నారు. వ్యాధి బలహీనతకు మీరు లొంగిపోయి ఉన్నారు. వ్యాధి చేత మీరు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. బహుశా మీరు చాలా కాలం యథార్థంగా మీరు జీవించినారు. దేవుని కొరకు మీరు జీవిస్తూ వచ్చినారు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. భక్తి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు. బైబిల్ చదువుకునేటువంటి ఒక వ్యక్తులుగా మీరు ఉంటూ ఉండి ఉన్నారు. ప్రతిరోజు ఆయనను ప్రార్థించనిదే మీరు బయటకు వచ్చేటువంటి వారు కారు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కూడా మీరు కలిగినటువంటి వారుగా ఉండినటువంటి ఒక కుటుంబం. బట్ స్టిల్ ఈ రోజుని మీరు చాలా బలహీనతలో ఉండి ఉన్నారు. చాలా కష్టంలో మీరు ఉండి ఉన్నారు. చాలా కృంగిపోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారు. బహుశా ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారు. ఇంత యథార్థంగా నేను ఉన్నానండి, నేను ఎప్పుడు లంచం కానీ అన్యాయంగా సొమ్ము తీసుకుంటాం కానీ నాకు జరగలేదండి. వాయి ఎందుకు నాకు ఇట్లా జరిగింది? ఎందుకు నాకు ఇలాంటి కష్టం వచ్చింది? ఓ ప్రక్కన మీకు అప్పు చేసినటువంటి ఒక పరిస్థితి, మరొక ప్రక్కన మీరు డబ్బులు సంపాదన లేకుండా ఉన్న పరిస్థితి. ఈలోగా మీరు తీర్చిన అప్పు తీర్చలేదని చెప్పేసి మీకు నోటీస్ వచ్చినటువంటి ఒక విషయం. మీరు తీర్చారు అప్పు, ఎలాగో ఒక అప్పు, కానీ వాళ్ళు మీకు నోటీస్ పంపించారు ఏంటంటే నువ్వు అప్పు తీర్చలేదు, నువ్వు అప్పు తీర్చినట్టుగా దాఖలాలు లేవు, కాగితాలు లేవు, నువ్వు సంతకాలు లేవు, సో నువ్వు నాకు అప్పు తీర్చలేదని వాడు నోటీస్ పంపించాడు. నలిగిపోతున్నారు, మీరు నలిగిపోతున్నారు. వై? ఇది మీ ప్రశ్న. ఎందుకు ఇట్లా జరుగుతుంది? నాట్ వరీ. ఈరోజు నాకు ఆనందంగానే ఉందండి. ఈరోజు నాకైతే సంతోషంగానే ఉందండి. ఎందుకనంటే నువ్వు కష్టంలో ఉన్నా దాని వెనకాల ఒక అద్భుతమైన ఆశీర్వాదం నీకుంది. బ్రదర్, మీతోటే మాట్లాడుతున్నాను. నువ్వు తట్టుకోలేనంత వేదనలు ఉన్నారు నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ నేను నవ్వుతుంటే మీకు కోపం వచ్చిందేమో కదూ. నేను ఈ కష్టంలో ఉంటే నీకు నవ్వులాటగా ఉందా సేవకుడా? నేను ఈ కష్టంలో, నేను ఈ శ్రమల్లో నేను ఉంటే, నేను ఈ ఇబ్బందులు ఉంటే మీరు నవ్వుతూ ఉన్నారు, అంత ఏలాకోలంగా ఉందా మీకు అని చెప్పేసి అని బహుశా మీరు నా మీద కోపం తెచ్చుకున్నారేమో కాదు. పర్వాలేదు. నేను చెప్తున్న మాటలు మీరు ఆలకిస్తే మీరు కూడా నవ్వగలుగుతారు, మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు, మీరు కూడా అద్భుతాన్ని మీరు అనుభవించగలుగుతారు. అక్కడ దేవుడు ఇలాగున ఈ యొక్క యోబు గారికి అనుమతినిచ్చి నలిగిపోవడానికి, వ్యాధితో ఉండడానికి, అన్ని పోగొట్టుకోవడానికి, ఆస్తిని పోగొట్టుకోవడానికి, 10 మంది సంతానాన్ని కూడా పోగొట్టుకోబడడానికి అవకాశాన్ని, అనుమతిని ఇచ్చి చివరికి తనకు ఒక 3 మంచి స్నేహితులు ఉండి ఉన్నారు యోబు గారికి. ఆ 3 స్నేహితులు కూడా ఓదార్చడానికి అన్నట్టుగా యోబు గారి దగ్గరికి వచ్చి ఓదార్చడానికి బదులు వాళ్ళు దెప్పుడు మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆయనను గుచ్చుకునే మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నారు.
ఆయన మీద నేరం మోపేటువంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టినారు. అంటారు కదా, ఏ నరుడు దేవుని దగ్గర పవిత్రుడు కానేరడు. ఇంకొకరు అంటారు కదా, బహుశా నువ్వు రహస్యముగా ఏదైనా పాపము దాచుకొని ఉన్నావేమో, ఏదైనా రహస్యమైనటువంటి పాపము నీవు కలిగి ఉన్నావు. ఒక్కొక్కసారి మేము బోధకులం భలే రెచ్చగొడతాంలేండి. నేను ఒక్కొక్కసారి నేను విన్నాను, ఒకసారి ఆల్టర్ కాల్ ఇస్తూ అబ్బా ఆయన గుచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు ఏడుస్తుంటే అబ్బా ఏం ఉద్యమం అని అనుకుంటాం. కానీ అందులో చెప్తున్నటువంటి మాటలు లేనిది ఏదో గుచ్చి చెప్తున్నాను. నువ్వు రహస్యంగా నువ్వు చేసిన పాపం, నీ రహస్యమైన పాప చేతు దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిన్ను కొడతాడు దెబ్బ, దేవుడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు, నీ రహస్యమైన పాపం. ఇలాంటి మాట వాడుతుండే భయపడిపోయి వాళ్ళు ఏడుతూ ముందుకు వచ్చినటువంటి వాడు. నేనంటే ఆఫ్కోర్స్ మనం అందరూ తప్పులు చేసినటువంటి వాళ్ళమే, అందరిలో ఏదో ఒక లోపమైనటువంటిది ఉండి ఉండొచ్చు. ఈవెన్ నేను ఇంత పెద్ద సేవకుడుగా దేవుని చేత వాడబడుతున్నటువంటి నా జీవితంలో కూడా ఒకవేళ వెతికితే నా దగ్గర కూడా ఏదైనా రహస్యంగా నా యొక్క జీవితంలో దేవునికి ఇష్టము కానీ పని చేయడమో, మాట్లాడడమో, తలంపులు తలంచడమో ఏదో ఒకవేళ ఉండి ఉండవచ్చునేమో, దాన్ని వెతుక్కుంటూ తవ్వుకుంటూ లోపలికి వెళ్తే కనుక. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే ప్రణాళిక కలిగినాడు. ఆయన నీ తప్పును చూడటం లేదు, ఆయన నీ రహస్య పాపాన్ని చూడడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడున్న క్రొత్త నిబంధన కాల ప్రకారంగా నేను అంటాను కదా, యేసు రక్తములో మనకు ప్రతి పాపము ప్రతి దోషం కూడా ఆయన తుడిచివేస్తున్నాడు. యేసు చర్మాన్ని మన మీద కప్పినప్పుడు నా లోపల ఉండినటువంటి రహస్య పాపాన్ని చూడలే, నా మీద కప్పబడిన తన ప్రియ కుమారుడైన యేసు చర్మాన్ని చూచినటువంటి దేవుడు నన్ను తన ప్రియ కుమారునిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అనుమతినిచ్చాడు నాకు అందాక కాస్త శ్రమ కలగడానికి. ఎందుకు అనంటే ఆ తదుపరి రెండింతల ఆశీర్వాదం యోబు యొక్క జీవితంలో కలిగినట్లుగా మీరు కూడా రెండింతల ఆశీర్వాదం కలిగి ఉండడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున బహుశా నువ్వు చాలా కన్నీటితో ఉండి ఉన్నావు, చాలా కష్టంలో ఉండి ఉన్నావు. ఎవరు ఎంతమంది నిన్ను ఓదార్పు పొందలేని స్థితిలో నీవు ఉండి ఉన్నావు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నీవు ఉండి ఉన్నావు. అందరినీ పోగొట్టుకున్న స్థితిలో నీవు ఉండి ఉన్నావు. చివరికి యోబు యొక్క భార్య కూడా వచ్చిందండి అక్కడికి. ఈయనకి పరిచర్య చేసి బహుశా ఆ కురుపులకి మందు రాసి ఇక తట్టుకోలేక ఒకనొక రోజుని ఆ భార్య అపవాది చేత శోధింపబడుతూ ఈయనతో మాట్లాడుతున్న మాట, ఏమండి ఎందుకు వచ్చిన జీవితం అండి, ఎంతకాలం ఇలా బ్రతుకుతామండి, ఎంతకాలం ఇలా ఉంటామండి, నీ బాధ నేను చూడలేకపోతున్నాను, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, నీకున్న నలిగిపోతున్న స్థితి నేను చూడలేకపోతున్నాను, నీకు ఆ కురుపులు బాధ నువ్వు తట్టుకోలేకపోతున్నటువంటి ఒక బాధ నేను చూడలేకపోతున్నాను. దేవుని దూషించి చచ్చిపోరాదు, చావన్న వచ్చింది కాదు నీకు, మరణమన్న వచ్చింది కాదు నీకు అని చెప్పేసి అని. ఇందులో మళ్ళీ ఆవిడ వాడిన మాట ఏంటంటే దేవుని దూషించాలట. చచ్చిపో అని చెప్పేసి అని అనొచ్చు, కానీ ఆవిడ వాడినటువంటి మాట ఎందుకంటే అపవాది ఆమెను వాడుకొని ఆమె ద్వారా అలాంటి మాట పలికించినాడు. దేవుని దూషించి వాడి ఉద్దేశం ఏంటంటే మనం దేవుని దూషించాలి, అంతే వాడి ఉద్దేశం, మనం దేవుని విడిచిపెట్టాలి. కానీ అక్కడ యోబుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఎంత శ్రమలో కూడా యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, బహుశా ఒకరు దేవుని దూషించారు. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు మీలో ఒకరు దేవుని దూషించారు, మీలో ఒకరు దేవుని విడిచిపెట్టేశారు. ఈయన మాటలు వింటున్న మీలో ఒకరు దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయారు. మీకు కలిగినటువంటి శ్రమను బట్టి, మీకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి ఇక దేవుని గురించిన పట్టింపు లేకుండా అన్నట్టుగా మీరు ఏదో నామకార్థంగా మీరు జీవిస్తున్నారంటే. బట్ దేర్ ఈజ్ అన్ అనదర్ పర్సన్, మరి ఒక వ్యక్తి కూడా నాకు కనబడుతున్నారు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా, ఇంటిలో మరణములు సంభవించినా, ఉన్నదంతా కోల్పోయినా, చివరికి ఇంట్లో వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపోతే బాగుండిపోను, ఈయనకి చావన్నా ఇంకా రాలేదు, చావు వచ్చినా బాగుండిపోను అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు అన్నారో, లేక ఒకవేళ మనసులో ఏదైనా ఒక ఆలోచన సాతానుగాడు శోధిస్తున్నట్టుగా మీకు ఎదురైందో దాన్ని గద్దిస్తూ మీరు అంటే చచ్చా నేను అలాంటి మాట మాట్లాడడం ఏంటి. సువార్తరాజు గారు నాతో మాట్లాడుతున్న ప్రకారంగా నేను ధైర్యంగా ఉంటూ ఉన్నా. సువార్తరాజు గారు చెప్తున్న వాక్యాన్ని నేను వింటున్నాను కనుక నేను ధైర్యంగా ఉన్నా. బ్రతికినంత కాలం నా దేవుని కొరకు నేను బ్రతుకుతానే తప్ప చావన్న వచ్చింది కాదన్న మాట నేను అనను అని చెప్పి మీరు ఆ దేవుని కొరకైనటువంటి రీతిగా యథార్థమైనటువంటి స్థితిలో మీరుండి ఉన్నారు. యథార్థంగా మీరు ఉంటున్నారు, దేవుని విడిచిపెట్టలే. అందుకే దేవుడు ఈసారి యోబు దగ్గరికి వచ్చి ఉంటాడు, యోబు నీ స్నేహితులు నీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు పశ్చాత్తాపడి ఉన్నారు, వాళ్ళకే నేను బుద్ధి చెప్పాను, వెళ్ళండి అబ్బాయి మీరు వెళ్ళండి, మీ యొక్క స్నేహితుడైనటువంటి యోబు విషయంలో నేను అనుకున్న ప్రకారంగా కాకుండా మీరు వేరొక మాట మాట్లాడతారా, వెళ్ళండి మీ కొరకు ఆ యొక్క స్నేహితుడైనటువంటి మీ స్నేహితుడైన యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు మీకు అన్నీ మంచుకుంటాయి.
వెళ్ళండి ప్రార్థన చేస్తాడని చెప్పేసి అంటే, ఇప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసిన తర్వాత యోబుకి స్వస్థత కలిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వరహాగా తీసుకొని వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నాణ్యం తీసుకొని వస్తున్నారు, ఒక్కొక్క మేలు తీసుకొని వస్తున్నారు. తత్ఫలితం ఇప్పుడు 42వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎస్, ఈ ఆశీర్వాదం ఇది మీది. రెండింతలైనటువంటి ఆశీర్వాదం ఇది మీ కొరకే దేవుడు సిద్ధం చేశాడు. ఈరోజు మీరు నలిగిపోతున్నారు, ఈరోజు మీరు కన్నీటితో ఉండి ఉన్నారు, ఈరోజు మీరు కృంగి పరిస్థితిలో ఉన్నారు, ఈరోజు మీరు వ్యాధి బలహీనతలతో ఉన్నారు, ఈ రోజున ఒక మరణాన్ని ఎదుర్కొని ఈ రోజున మీరు బహు దుఃఖములు అన్నట్టుగా మీరు ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నా మాట తీసుకోండి, ఈ సత్య సువార్తను తీసుకోండి. ఈ సత్య సువార్త ఏమంటుందంటే, నీకు రెండింతల ఆశీర్వాదం ఈ రోజు నుంచి దేవుడు మొదలుపెట్టి ఉన్నాడు. ఈరోజే దేవుడు రెండింతల ఆశీర్వాదంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరు కలిగినటువంటి, మీరు నమ్మినటువంటి, మీరు విడిచిపెట్టక దేవుని కొరకు యథార్థంగా ఉన్నటువంటి ఒక దేవాతి దేవుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, నాకు అనవసరం ఆ విషయం కూడా. ఎవరు తీసుకొస్తారో నాకు తెలియదు, ఎవరెలా మిమ్మల్ని దీవిస్తారో నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, రెండింతల ఆశీర్వాదం ఇది మీ సొంతం, ఇది మీ కొరకే వచ్చింది. మరలా 10 మంది బిడ్డలుగా అన్నాడు, మరలా ఆస్తిని సంపాదించుకున్నాడు. మునుపటి కంటే అధికమైన సంఖ్యలో పశువులు, గాడిదలు, ఒంట్లు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా కలిగి బహుగా దేవుని చేత ఆశీర్వదించబడిన యోబు యొక్క జీవితం మీ ముందు పెట్టారు. మీకు కలిగినటువంటి శ్రమ పెద్ద శ్రమ కాదు, మీకు కలిగినటువంటి కష్టం కాదు, మీకు కలిగిన పరిస్థితులకు కలవరపడద్దు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా. నాన్న, అపవాది మమ్మల్ని శోధించి మమ్మల్ని పాడు చేసి చూస్తున్నాడు. అపవాది మా మీదకి శోధనలు రప్పించాడు, కష్టాలు రప్పించాడు, బలహీనతలు రప్పిస్తున్నాడు. మమ్మల్ని ఏదో ఒక రీతిగా నీ నుండి దూరం చేయాలని వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. కానీ నమ్మకంగా ఉండి ఉన్నారు నాయన. ఒకవేళ ఎవరైనా ఒకరు నిన్ను దూషించినా, ఒకవేళ ఎవరైనా ఒకరు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళినా, వాళ్ళని కూడా నువ్వు ప్రేమించిన దేవుడవు కదా, వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టిన దేవుడవు కదా, వాళ్ళ కొరకు కూడా నీ చర్మం తీసి వారి మీద కప్పినటువంటి దేవుడవు కదా. ఏదో ఒక రోజుని వాళ్ళు కలిగినటువంటి కష్టాన్ని తట్టుకోలేక మాట్లాడినా వారిని క్షమించి వారికి కూడా రెండింతల ఆశీర్వాదం ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినం ఈ నా కార్యక్రమాన్ని, ఈ సత్య సువార్తను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అయినా రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెనలు వారికి ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు, రెండింతల దీవెనలు మీకును మీ కుటుంబమునకును నిత్యము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా, దేవుడు మీ కొరకు రెండింతల ఆశీర్వాదం రెడీ చేసేసాడు. ఆయన ఈ రోజు మొదలుకొని రెండింతల ఆశీర్వాదంలో మీరు వెళుతున్నారు. మీరు పొందుకునే ఆశీర్వాదములను బట్టి ఒకవేళ నాతో మీ యొక్క సంతోషాన్ని పంచుకోవాలని కోరుకుంటే, ఉద్దేశం ఉంటే, ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526762. ఒకవేళ నాతో కనుక మీరు ఈమెయిల్ ద్వారా ఏదైనా సంప్రదించాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని రెండింతలుగా ఆశీర్వదించి ఆ దేవతి దేవుని యొక్క చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.